కొడాలి నాని టైం పూర్తయిందా? గుడివాడ అరాచకాలపై విచారణ వేగం. ప్రభుత్వం మారిపోయింది, కానీ కొడాలి నాని మాత్రం ఇప్పటికీ బయటే తిరుగుతున్నాడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లను నోటికొచ్చినట్టు తిట్టిన కొడాలి నానికి ఇప్పటికీ శిక్ష లేదు. ఎందుకు? ఇప్పుడు గడ్డం గ్యాంగ్ అరాచకాలపై విచారణ వేగంగా సాగుతోందట. అసలు నిజం ఏమిటో చూడండి. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, కానీ టీడీపీ కార్యకర్తల్లో ఓ బాధ ఇంకా అలానే ఉంది. అదే కొడాలి నాని ఇష్యూ. వైసీపీ హయాంలో గుడివాడలో నాని చేసిన అరాచకాలు అవి ఇక బయటకి వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని తెలుస్తోంది. దీంతో పోలీసులు తలపడ్డారు. కొడాలి నానిపై ఇప్పటి వరకు పలు కేసులు నమోదయ్యాయి. విశాఖలో నమోదైన కేసులో పోలీసులు విచారణకు హాజరయ్యేలా నోటీసులు జారీ చేశారు. గుడివాడలో ప్రముఖ వస్త్ర దుకాణంపై దాడి, వార్డు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం, ఐపీసీ సెక్షన్లు 447, 506, RW 34 కింద కేసులు. అయితే చాలా కేసుల్లో నానికి ముందస్తు బెయిల్స్ వచ్చాయి. కొన్ని విచారణలో ఆలస్యం కావడానికి కారణం అదే. ఆరోగ్య సమస్యలంటూ హాస్పిటల్ స్క్రిప్ట్. కానీ హార్ట్ ఆపరేషన్ పేరుతో జైలు నుంచి తప్పించుకున్న నానికి ఇప్పుడు టైం వచ్చిందంటున్నారు స్థానికులు. నాని గ్యాంగ్ కు గడ్డం గ్యాంగ్ అని పేరున్న సంగతి అందరికీ తెలుసు. వారే వాలంటీర్లపై ఒత్తిడి, వ్యాపారులపై బెదిరింపులు, కార్యకర్తలపై దాడులు. ఇప్పుడు ఆ లెక్కలన్నీ బయటకొస్తున్నాయి. కేసు వివరాలు, బాధితుల స్టేట్మెంట్లు ఇప్పుడు పోలీసుల వద్ద ఉన్నాయి. గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్న నాని ఎవరి మాట వినలేదు. ఇప్పుడు మాత్రం చట్టం ముందే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. టీడీపీ కార్యకర్తలు, బాధితులు ఏమంటున్నారంటే, ఇంత చేసిన వాడు బయట తిరగడం తప్పు, చట్టమే బుద్ధి చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు పకడ్బందీగా నానిపై కేసులను ముందుకు తీసుకెళ్లబోతోంది. ఇక కొడాలి నాని అరెస్ట్ తప్పేలా లేదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కొడాలి నాని కేసులపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు టైం నాని గ్యాంగ్ది కాదు, చట్టం మాట్లాడే టైం.